హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. భైరవం మూవీ నిన్న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, నిన్న భైరవం మూవీ అనేది గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో ఈ మూవీ కొంచెం పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుందని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అండ్ హీరోల యాక్టింగ్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెరపైకి వచ్చారు కదా. నేను నైట్ చూసాను. నేను 8 o'clockకి రిలీజ్ అయిన రోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో. బేసిక్గా నేను మోటివేట్ అయ్యి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నాకు ట్రైలర్ నచ్చింది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటము, యాక్షన్ సీన్స్, నెక్స్ట్ ముగ్గురు హీరోలు నటించారని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. అది నాకు బేసిక్గా నాకు మోటివేషన్. బట్ నేను మూవీ థియేటర్ నిన్న ఒక హాఫ్ ఫిల్ అయిందనమాట. ఓకే, ఫిల్మ్ నాకు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, బెల్లం బాబునేమో ఫూల్ చేసినట్టు అనిపించింది, నారా రోహిత్ ని హీరో చేసినట్టు అనిపించింది, మన మంచు మనోజ్ ని ఒక విలన్ గా లాంచ్ చేసినట్టే అనిపించింది. అతనికైతే ఒక విలన్ కెరీర్ పరంగా అతనికి ఇది మంచి లాంచ్, సూటబుల్ క్యారెక్టర్ అని సూట్ అవుతుంది. బాగా పర్ఫామ్ కూడా చేశారు. సో కమింగ్ డేస్ లో మనకి మంచు మనోజ్ ఒక విలన్ గా చాలా సినిమాలో నటించే అవకాశం ఉందని నాకు ఒక ఏంటంటే ఒక విజన్ వచ్చేసింది. ఓకే, సో కమింగ్ టు ఈ మూవీ నాకు ఏమనిపించిందంటే, ఆ మెయిన్ కొంచెం తలపోట్లాగా అనిపించింది. ఇంటికి వెళ్ళి నేను టైగర్ బాంబు యూజ్ చేశాను. ఓకే, అయితే మార్నింగ్ లేచిన తర్వాత నేను రేటింగ్ ఇచ్చాను అనమాట బుక్ మై షోలో. దానికి నేను 8/10 ఇచ్చాను రేటింగ్. అంటే ఒకసారి దాన్ని అనాలిసిస్ చేస్తే నేను ఎందుకు తలపోటు వచ్చింది, ఈ 8/10 ఎందుకు ఇచ్చాను అన్నది ఒక పాయింట్ ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే, కథ బాగుంటది, సినిమాలో కథ బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెక్స్ట్ మంచు మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, అతను ఎంగేజ్ చేస్తూ వెళ్ళారు. ఓకే, నారా రోహిత్ ఇంకా హీరోగా బాగా సెట్ అయ్యారు. ఓకే, సో మెయిన్ తలపోటు రావడానికి కారణం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా హై పెట్టేశారు. సో దాన్ని ఎక్కడ కూడా దాన్ని డిప్ చేసి టైంకి రిలాక్సేషన్ అనేది లేదనమాట. హైలో వెళ్తూనే ఉంటది. కొన్ని సన్నివేశాలకి మ్యూజిక్ ఎక్కువ ఉంటది, అక్కడ ఆ సీన్స్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ కాదు. సో ఇట్లాంటివి కొంచెము డిసప్పాయింట్ చేసిన విషయాలు ఉన్నాయి. సో ఇవి నెగిటివ్ పాయింట్స్ ఇవన్నీ పక్కన పెడితే కథ బాగా అనిపించింది. యాక్చువల్గా చాలా సింపుల్ స్టోరీయే, తెలిసిన పాయింటే. గుడి మాన్యాల గురించి మన సెంట్రల్ మినిస్ట్రీ కనబడుతుంది. ఓకే, దాన్ని అప్పచెప్పాలని చెప్పేసి. సో అప్పచెప్పారా లేదా? ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చి 1000 crores ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే, ముగ్గురు హీరోలు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆ ముగ్గురు హీరోలు ప్రాణ స్నేహితులు. సో ఆ ప్రాణ స్నేహితులు అంటే మనం జనరల్ గా దాని డెఫినేషన్ ఏంటి? ప్రాణ స్నేహితులు అంటే ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటారు. ఇదే కేసు ఏంటంటే, ఒకళ్ళు పొడుచుకునే పరిస్థితి ఉంటది. సో అట్లా. రెండోది విజయ్ కనకమేడల. సో అతను నాంది ఫిల్మ్ తోటి ఆయన పాపులర్ అయ్యారు. అతనికి మనకి అల్లరి నరేష్ గారు కూడా ఒక బ్రేక్ ఇవ్వటం జరిగింది. ఆ సీరియస్ పాత్రలను బాగా హ్యాండిల్ చేస్తారని పేరు. ఇందులో కూడా ఏంటంటే బాగానే అనిపిస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఫ్లాస్ ఉన్నాయన్నమాట. సో అవి జాగ్రత్త పడినట్టు అయితే ఇది ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా అయ్యేది. బట్ చూడాలి. ఇది బీసీ సెంటర్ లో మాత్రం డెఫినెట్ గా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక క్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మనకి అప్పరెంట్ గా టెక్నికల్ ఫ్లాస్ కనిపించేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే, హిస్టీరియాని బాగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. మన కాంతార సినిమాలో క్లైమాక్స్ లో హిస్టీరియా రావటం, గట్టిగా రావటము, అది జనాలకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మనకి అది 100 crores పైన కలెక్ట్ చేసేసింది. సో నెక్స్ట్ పుష్పలో కూడా సిమిలర్ గా క్లైమాక్స్ లో ఉంటది. మనకే కూర్చున్న
ప్రేక్షకులకి హిస్టీరియా ఫీలింగ్ వస్తుంది. అది 1800 crores కలెక్ట్ చేసింది అంటే మనకి ఆ హై రావటం, ఎక్స్ట్రీమ్ హై. సో దాన్ని ఇక్కడ ఎక్స్పెరిమెంట్, దాన్ని ఇక్కడ అడాప్ట్ చేశారు. సో అది వర్కౌట్ కాలేదు అసలు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్స్పోజ్ అయిపోయారు పర్ఫార్మెన్స్ వైజ్. అది యాక్చువల్గా ట్రిమ్ చేయాలి. ట్రిమ్ అంటే ఒక అది లెటర్సే 85% అని ట్రిమ్ చేయాలి, అంత దారుణంగా ఉందన్నమాట. సో ఇలాంటివి వాళ్ళు జాగ్రత్త పడినట్టయితే మీకు సినిమా స్టాండర్డ్స్ బాగుండేవి. ఇప్పుడు మేకింగ్ వైజ్ నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి. ఒక ఎక్కడ కూడా మనకి పేరు పెట్టడానికి లేదు. రిచ్ లుక్, ఈవెన్ మీకు పల్లెటూరులో తీసినా కానీ ఆ ఫ్రేమ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు మ్యూజిక్ పరంగా తీసుకుంటే యాక్చువల్గా శ్రీచరణ్ పాకల్ల అతనిది ఏం తప్పు లేదు ఉండదు, కానీ మీకు ఎవరైతే మిక్సింగ్ చేశారో అక్కడ కేర్ తీసుకోవాల్సింది. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో ఫైట్స్ పరంగా కూడా కొంచెము జాగ్రత్తగా ట్రిమ్ చేయాల్సింది. మీకు ఇప్పుడు ఏంటంటే తమిళ్ సినిమా గరుడన్, ఆ గరుడన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో దాంతో ఈ సినిమాని కనుక కంపేర్ చేసామనుకోండి, అదేమో కంప్లీట్గా రియలిస్టిక్గా ఊర్లో తీసినట్టుగా మనకి ప్రతి ఫ్రేమ్ ఆ టింట్ కానీ బాగా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏదేమో కాస్ట్లీ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఊర్లోనే అట్లానే తీస్తే బాగుండదు. ఎగ్జాక్ట్లీ, సో అట్లానే తీస్తే బాగుండేది. ఇది రిచ్ ఫీలింగ్. ఇప్పుడు మనకి దేవదాస్ సినిమా నాగేశ్వరరావుది పల్లెటూరులో తీసిన దానికి మన షారుఖ్ ఖాన్ ఐశ్వర్య ఇది చూస్తే మీరు ఎంతో కాస్ట్లీగా అనిపిస్తుంది. సో అట్లాగే ఏమవుతుందంటే ఈ ఫిల్మ్ ని ఊర్లో తీస్తున్నా కానీ అది రిచ్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇతనేమో మన మనోజ్ ఏమో నేను పేదవాడిని అయిపోయానని డైలాగులు ఉంటాయి. అక్కడ చూస్తేనే అతనేమో పేదవాడిలాగా ఏముండడు. అట్లా కొన్ని మ్యాచ్ కావు, అంటే మెయింటెనెన్స్, ఆ లుక్ అండ్ ఫీల్ అవి చూస్తే. సో ఇంకా కథ విషయానికి వస్తే ఇక మనకి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేసావు అంటే రిజిగ్నేషన్ రాసిస్తాడు. ఆయన ఎస్పీ ఎందుకు రిజైన్ చేసావు అంటే ఆ డీటెయిల్స్ రాయమని చెప్తే ఆయన మొత్తం సినిమా మొత్తం రిజిగ్నేషన్ లెటర్లు రాస్తాడు. ఓహో, అదే స్టోరీ. అసలు ఆయన చూసినవి, చూడనివి, ఓకే, విననివి మొత్తం ఇంక్లూడింగ్ సాంగ్స్ సహా రిజిగ్నేషన్ లెటర్ లో రాస్తా ఉంటే అది ఒక స్క్రీన్ ప్లే మిస్టేక్ లాగా, బ్లండర్ లాగా అనిపించింది. ఇలాంటివి కేర్ తీసుకోవాలి. మనకి ఎట్లా అంటే మనం ఒక ఫిల్మ్ చూస్తే ఒక రియలిస్టిక్ ఫీల్ రావాలి, ముఖ్యంగా మేకింగ్ పరంగా. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. బట్ కమింగ్ టు డైరెక్టర్ శంకర్ కూతురు కూడా చేసింది కదా, సో ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆమె యాక్టింగ్ విషయానికి వస్తే ఆమెకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించింది. ఆమెకు వచ్చిన చిన్న కొన్ని సీన్స్, వెరీ ఫ్యూ సీన్స్ ఉంటాయి, బట్ చాలా యాక్టివ్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఆమెకైతే చాలా స్కోప్ ఉంది. మన తెలుగు వాళ్ళు చాలా మంది తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. చాలా మూవీస్ లో క్యారెక్టర్స్ లో ఆమె సూట్ అవుతుంది. సో టెక్నికల్ గా నేను అంటే విజువలైజ్ చేస్తే షీఈ్ సూటబుల్ అండ్ చాలా యాక్టివ్ గా ఉంది. ప్రమోషన్స్ లో ఈవెన్ అవన్నిట్లో చూస్తే ఎగ్జాక్ట్లీ, సో యాక్టివ్ గా ఉంది. ఐ థింక్ షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, ఈ ఫిల్మ్ లో మాత్రము చెప్పుకోదగ్గ స్కోప్ అయితే ఏమీ లేదనమాట. ఇంకొకటి, వెన్నెల కిషోర్ కామెడీని కరెక్ట్ గా వాడుకున్నారు ఈ మూవీలో? లేదు, అంటే ఉన్న ఒక 3 scenes ఉంటాయి. ఆ 3 scenes కూడా అతను పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది, కానీ మనకి అంత గొప్పగా కామెడీ పండి నవ్వుకునేలాగా అయితే లేదు. బట్ ఇట్స్ ఓకే, అతను కనిపించినప్పుడు మనకి ఇతనికి కామెడీ సీన్ ఉంటది, ఒక రిలీఫ్ ఫీలింగ్ లాగా ఉంటది అనమాట. సో పాత్రల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు సెటప్ అంతా కూడా ఒక ఊర్లో సెటప్, అమ్మవారు, వారాహి అమ్మవారు, గుడిమాన్యాలు. సో వీళ్ళ ముగ్గురేమో ప్రాణ స్నేహితులు. ఎవరు? మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్. వీళ్ళ ముగ్గురు ప్రాణ స్నేహితులు.
వాళ్ళేమో ఊరు పెద్దల్లాగా ఉంటారు ఆ ఇద్దరు, ఇతనేమో వాళ్ళ ప్రాణ స్నేహితులైన ఒక పాలేరు లాంటి వ్యక్తి అనమాట. ఎవరు మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఓకే, బట్ అల్టిమేట్ గా సినిమా చూసిన హీరో ఎవరంటే నారా రోహిత్ అనిపిస్తారు. ఓకే, ఆయన క్యారెక్టరైజేషన్ అలా వచ్చింది అనమాట. మూవీ అట్లా వెళ్తూ ఉంటది. అయితే ఈ ఫిల్మ్ ఏంటంటే స్టార్టింగ్ లోనే ఫిల్మ్ క్లైమాక్స్ ఎట్లా ఉంటుందో కూడా చెప్పేస్తారు స్టార్టింగ్ లోనే, మూవీ స్టార్టింగ్ లోనే. సో దాని కారణంగా ఏంటంటే ఆ క్యూరియాసిటీ అవన్నీ మిస్ అయిపోతాయి. బట్ ఎట్లా జరిగి ఉంటది అని మనం మూవీ అనేది చూడటం జరుగుతుంది. సో ఇంకొక స్ట్రక్చరల్ కంపారిజన్ ఏంటి అంటే విజయ్ కనకమేడల లేకపోతే ఒరిజినల్ డైరెక్టర్ మనకి డైలాగ్ రూపంలో చెప్తుంటారు అనమాట. అది ఎలా ఉంటుందంటే కౌరవులు పాండవులు మహాభారతంలో జరిగిన వాళ్ళ యుద్ధం. ఓకే, సో ఇప్పుడు కౌరవులు అందరూ కలిపి మంచు మనోజ్ సింగిల్ పర్సన్. ఓకే, పాండవులు అందరూ కలిపి నారా రోహిత్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇక్కడ రామాయణం తీసుకునేటప్పటికి రాముడు లక్ష్మణుడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎట్లా ఉంటది, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తే ఎట్లా ఉంటది. అటు మహాభారతంలో కృష్ణుడు పాత్ర, నెక్స్ట్ రామాయణంలో హనుమంతుడి పాత్ర, వాళ్ళిద్దరిని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటది, ఆ పాత్ర వచ్చి మన బెల్లంకొండ శ్రీనివాస్ది. సో ఇట్లా డిజైన్ చేశారనమాట. మనకి ఆ స్ట్రక్చరు ఆ డిజైన్ అది కూడా కొత్తగా బాగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనమేమనుకుంటాం, మంచు మనోజ్ హీరో అనుకుంటాం, ముగ్గురు హీరోలు అనుకుంటున్నాం కదా. కానీ వాస్తవానికి అతను హీరో కాదు, అతన్ని విలన్ అని చెప్పేసి ప్రజెంట్ చేసినట్టయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే అండి, సో అక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. మీరు ఒక స్టేజ్ తర్వాత ఎస్ మనోజ్ విలన్ అని చెప్పేసి మనకి మెంటల్ గా ఫిక్స్ అవుతాం, అప్పటి నుంచి బాగున్నట్టు అనిపిస్తుంది. రెండోది అంటే మంచు మనోజ్ అసలు కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అంటే మోహన్ బాబు గారు విలన్ గా చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ టచ్ ఒకటి రెండు సీన్స్ లో మనకి అరే బాగా చేస్తున్నాడు అని అంటే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. సో అట్లా మంచు మనోజ్ కి పేరు వస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ అది కొంచెము మంచు మనోజ్ ని హీరో అని చెప్పేసి వెళ్ళి విలన్ గా కనిపించినప్పుడు డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అదొక ప్రమాదం ఉంది ఇక్కడ. అక్కడ ఇట్లా డైలాగులు అవన్నీ ఇంట్రడక్షన్ అవన్నీ కూడా హీరో లాగానే ఉంటాయి అవి, బట్ హీఈస్ నాట్ హీరో, విలన్. సో అక్కడ మనం ఆ ట్రాన్సిషన్ మనం యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది అనమాట. సో ఇవి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి, అంటే సినిమా ఇప్పుడు చూడొచ్చా చూడొద్దా అన్న దగ్గరికి వస్తేనేమో మాస్ ఆడియన్స్ కి ఇది వర్కౌట్ అవుతుంది. కొన్ని ఎక్స్క్లూజివ్ పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి కాంతారా లాంటి సీన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆ పులిని చూసి ఏదో జంతువు వాత పెట్టుకున్నట్టుగా, అది దారుణంగా వాతలు పెట్టుకున్నట్టుగా ఆ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా ట్రిమ్ చేసి దారుణంగా ట్రిమ్ చేయాలి వాటిని. అవి గనక వాటిని ఎక్స్క్యూజ్ చేస్తే సినిమా బాగుంటుంది. అవి గనక హర్ట్ అయ్యామనుకోండి, అది తీసుకున్నాం అనుకోండి, ఈ సినిమా డస్ట్బిన్ లో పడేయాలన్న ఫీలింగ్ వస్తుంది. సో అది మేకర్స్ జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇప్పుడు మీరు అవే సీన్స్ మళ్ళీ దీంట్లో గరుడన్లో చూస్తే, గరుడన్లో ఆ సూరికి అవి సెట్ అయ్యాయి. అతను అంటే అక్కడ కూడా మనకి కొంత ఈ హిస్టీరియా ఫీలింగ్ కొంచెం అన్యాచురల్గా అనిపిస్తుంది. బట్ అతనికి కొంచెం పర్వాలేదు. అసలు బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే అస్సలు సెట్ కాలే. సో అది వాళ్ళు కేర్ తీసుకోవాల్సింది. ఇప్పటికైనా సరే ఓటీటీకి ఇచ్చే ముందైనా సరే అది కొంచెం ట్రిమ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో సినిమాకి వెళ్ళాలి అంటే ఈ ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మంచు మనోజ్ ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో they can try. Okay. So I can అంటే it's like a mixed అనమాట. Mixed I can say. I feel overall గా this is a experience. I wish all the best. mass audience accept చేస్తే ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రన్ వస్తుంది మెయిన్. ఓకే, that's all about Bhairavam. Okay sir, let's see. Thank you sir. Thank you very much.